నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ సాంబశివరావు పేటేటి, శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఐబిఎస్ అంటే ఏంటి సార్? అది ఎందుకు వస్తుంది సార్? ఐబిఎస్ అంటే ఆ పేరులోనే ఉందమ్మా. సహజంగా ఏంటంటే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అంట. బొవెల్స్ అంటే ఏంటంటే పేగులు. ఓకే. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మన పేగుల్లో వచ్చే ఇరిటేషన్. అంటే సహజంగా మన కోపం వస్తే మనం ఇరిటేట్ అయితే ఎలా ఉంటాము, అలాగే ఆ ఇరిటేషన్ మనకు తెలియకుండానే మన పేగుల మీద కూడా పడుతుంది. దాన్నే మనం ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎందుకు జరుగుతుంది అంటే దీనికి పర్టికులర్‌గా రీజన్ ఏమి లేకపోయినా కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది చాలా మేజర్ ఇది పోషిస్తుంది దీంట్లో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్‌లో. ఎక్కువగా టెన్షన్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మనకి బ్రెయిన్‌కి, గట్‌కి రెండిటికి ఎప్పుడూ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అన్ని రోగాలకి కారణము ఆమాశయం అని చెప్తుంది. ఆమాశయం అంటే ఏందంటే అజీర్ణం, ఆమాశయం అని అంటే ఏందంటే పొట్ట. అన్ని రోగాలకి నోర, కడుపుకి చేటు తేక అని సామెత ఉంది గదా! మనం ఏం చేస్తామంటే మనకి తెలిసి గాని, తెలియక గాని, బయటికెళ్ళినప్పుడు గాని, మనం తీసుకునే రకరకాల ఆహార పదార్థాల వల్ల కానీ, అంటే ఎక్కువ స్పైసెస్ తీసుకోవటము, మసాలాలు, ఆ తర్వాత ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల గానీ, ఆ తర్వాత రకరకాల డ్రింక్స్ తీసుకోవటం వల్ల గానీ, వీటన్నిటిలో ఉండే కెమికల్స్ వల్ల గానీ, పేగుల్లో ఒక రకమైన ఇరిటేషన్ డెవలప్ అయితుంటుంది. అలాగే ఏంటంటే ఆహ్, ఈ ఎక్కువగా పికిల్స్, పచ్చళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు కొంతమంది. అంటే ఓకే. కూరలు లేకుండా ఎక్కువగా పచ్చడి ఇష్టంగా అవును. తింటా ఉంటారు. దాంట్లో ఉండే ఎక్స్‌ట్రా ఆయిలు, సాల్టు వీటన్నిటితో గూడా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, కాఫీ గానీ, టీ గానీ, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఇవన్నీ కూడా కారణాలే. వీటన్నిటికంటే మేజర్ కారణం ఏంటంటే, పర్టిక్యులర్‌గా ఇవన్నీ కారణాలని మనం చెప్పలేం. కానీ స్ట్రెస్ మాత్రం ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పొచ్చు. ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్‌లో కొన్ని న్యూరో కెమికల్ చేంజెస్ జరిగి అవి గట్‌ని స్టిమ్యులేట్ చేస్తా ఉంటాయి ఎక్కువగా. ఓకే. దానివల్ల ఏంటంటే ఇరిటేట్ అవుతుంటుంది గట్. సహజంగా మన పేగుల్లో కదలికలు ఎలా ఉంటాయంటే, మీకు తెలిసుంటే వరిచేను అంటారు. పల్లెటూళ్ళకెళ్తే వరిచేను అంటారు. బాగా గాలి తోలినప్పుడు వరిచేను అంటే ఒక అలలాగా ఇలా, వెళ్తుంది. ఇలా యాహ్! ఉంటుందనమాట. మన పేగుల్లో కదలికలు గూడా ఒక క్రమ పద్ధతిగా అలా, అలా వెళ్తూ ఉంటాయన్నమాట. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్‌లో ఏం జరుగుతుందంటే, ఆ కదలికలు ఒక్కొక్కసారి స్పీడ్‌గా ఉంటాయి, ఒక్కొక్కసారి స్లోగా అవుతాయి. దీనికి కారణం ఏందంటే స్ట్రెస్. టెన్షన్ పడ్డప్పుడు బాగా టెన్షన్ పడి ఎక్కువ విపరీతంగా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పేగుల్లో కదలికలు అబ్నార్మల్‌గా ఉంటాయన్నమాట. అంటే ఒక రిథమిక్‌గా జరగాల్సింది ఆ రిథమ్ పోయి ఒకసారి స్లోగా ఉండొచ్చు, ఒకసారి స్పీడ్‌గా ఉండొచ్చు. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే మనవాడు బాత్రూమ్‌కెళ్తాడు, మోషన్ వచ్చినట్టుంటుంది, రాదు. వెళ్లి కూర్చుంటాడు. గంటల తరబడి కూర్చుంటాడు. కొద్ది కొద్దిగా వస్తా ఉంటది. జిగురొస్తా ఉంటది. బంకొస్తా ఉంటది. బయటోళ్ళు తలుపులు కొడుతుంటారు గానీ ఈయన బయటికి రాలేడు. సో, దీనికి కారణం ఏందంటే దీన్నే మనం ఐబీఎస్ అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఈ ఐబీఎస్ ఎలా అంటే 3 రకాలుగా చెప్తాం. సహజంగా దీన్ని 3 రకాలుగా చెప్తాం. ఏంటంటే ఒకటి కాన్‌స్టిపేటెడ్ ఐబీఎస్. రెండోది డయేరియల్ ఐబీఎస్. మూడోది మిక్స్డ్ ప్యాటర్న్ ఐబీఎస్ అంటారు. కాన్‌స్టిపేటెడ్ ఐబీఎస్ అంటే ఏంటంటే, మనం బాగా ఆహ్, ఎక్కువ వర్క్ చేయకపోయినా గానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా గానీ, టెన్షన్ పడ్డప్పుడు గానీ ఏం జరుగుతదంటే, ఒక్కొక్కసారి పేగుల్లో కదలికలు తగ్గిపోతాయి. పేగుల్లో కదలికలు తగ్గిపోయినప్పుడు మోషను మనం తీసుకున్న ఆహారం జీర్ణమై ఒక క్రమ పద్ధతిలో కిందకెళ్తూ డైజెస్టివ్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ మోషను పెద్ద పేగులోకొచ్చిన తర్వాత, ఈ పేగుల్లో కదలికలు తగ్గిపోవటం మూలంగా ఏం జరుగుతుందంటే, పేగుల్లో నీరంతా పెద్ద పేగులు అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎక్కువ సేపు అక్కడ పేగుల్లో ఉంటుంది. ఓకే. ఈ ఫుడ్డు ఈ అన్‌డైజెస్టెడ్ ఫుడ్డంతా అక్కడ ఉండిపోతుంది. దాంట్లో ఉండే నీరంతా పెద్ద పేగులు లాగేసుకుంటాయి. వాటి పనే అది. అబ్జార్ప్షన్ చేసుకోవటమే పెద్ద పేగుల పని. సో, ఓకే. ఎక్కువ సేపు అక్కడ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, పేగులు దాంట్లో ఉండే నీరంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. అబ్జార్బ్ చేసుకునేసరికి స్టూలు చాలా గట్టి పడిపోయి, బయటికి రాకుండా కాన్‌స్టిపేషన్ ఫార్మ్ అయితుంది. ఓకే. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫిషర్ గాని, ఫిస్టులా గాని, పైల్స్ గాని ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏందంటే డయేరియల్ ఐబీఎస్ అంటారు. ఈ డయేరియల్ ఐబీఎస్ ఏందంటే, పేగుల్లో కదలికలు చాలా స్పీడ్‌గా జరుగుతాయి.
ఒక పద్ధతిగా ఇలా జరగాల్సినవి అలా జరగకుండా ఇలా 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 జరుగుతాయి. ఈసీజీ గ్రాఫ్ లాగా. ఇలా జరిగినప్పుడు ఏమైతుందంటే పేగుల్లో అబ్జార్ప్షన్ చేసుకునేంత టైం పేగులకి ఇవ్వదు. సో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంటుంది. సో దీనివల్ల మోషన్స్ అవుతాయి, లూజ్ మోషన్స్ అవుతాయి. దీన్ని మనము డయేరియల్ ఐబిఎస్ అంటారు. ఇలా కాకుండా మిక్స్డ్ ప్యాటర్న్, అంటే ఒకసారేమో కాన్స్టిపేషన్ ఉంటుంది, ఒకరోజేమో ఫ్రీగా మోషన్ అయిపోతుంది, ఒకరోజేమో హార్డ్గా అవుతుంటుంది. ఎందుకు అవుతుందో అర్థం కాదు. బ్లోటింగ్ ఉంటుంది, కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. ఓకే, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, వామిటింగ్ రాదు. మోషన్ వచ్చినట్టు అవుతుంది, మోషన్ రాదు. వెళితే కొద్ది కొద్దిగా అవుతుంటుంది, బొడ్డు చుట్టూతా నొప్పి వస్తుంటుంది. దీన్ని ఈ రకంగా 3 రకాల ఐబిఎస్ ఉంటుంది. దీన్ని ఆయుర్వేద పరంగా మనం చూసుకున్నట్టయితే గ్రహణిలో ఒక భాగంగా చెప్పొచ్చు. గ్రహణి అంటాం మేము సహజంగా ఆయుర్వేదంలో. ఓకే. గ్రహణి అంటే ఏంటంటే గ్రహించుకునే అవయవాన్ని గ్రహణి అని చెప్తుంది శాస్త్రం. పెద్ద పేగులు ఆ పార్ట్ని గ్రహణి అంటాం అనమాట. గ్రహణి అంటే ఏంది? గ్రాహ్యం అంటే గ్రహించుకుంటుంది, అంటే అక్కడ ఉండే నీరంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. న్యూట్రిషన్ అంతా మనం తీసుకునే ఫుడ్లో ఉండే మినరల్స్ కానీ ఎలిమెంట్స్ వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకునేది పెద్ద పేగు. అక్కడ వస్తుంది కాబట్టి ప్రాబ్లం. దీన్ని గ్రహణి అని కూడా ఒక మాటగా చెప్తారనమాట. ఏం చెప్తుందంటే పక్వమ సరుజం పూతి ముహుర్బద్ధం ముహుర్ద్రవం అంటారు. అంటే ఏంటంటే ఆహారం జీర్ణం అయి కానీ జీర్ణం కాకుండా కానీ, ఒకసారి బద్ధకంగా ఒకసారి లూజ్గా, ముహుర్బద్ధం ముహుర్ద్రవం, ఒకసారి ద్రవంగా ఒకసారి బద్ధకంగా, ఇట్లా వచ్చేదాన్ని గ్రహణి అని చెప్తారనమాట. సో ఈ రకంగా ఐబిఎస్ని మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ ఐబిఎస్ ఎందుకు వస్తుందని చూసినప్పుడు స్ట్రెస్ మేజర్ కారణంగా చెప్పుకున్నాము. అలాగే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ప్రాపర్గా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోకపోవటము, అలాగే బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. జనరల్గా ఇట్లాంటి సమస్యకి ఏంటంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏం చెప్తుందంటే మజ్జిగ అమృతం లాగా పనిచేస్తుందని చెప్పి, పర్టికులర్గా ఈ ఐబిఎస్ పేషెంట్స్లో మజ్జిగ చాలా వర్క్ చేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయటము, ఆల్కహాల్ కానీ ఇలాంటివి. మేజర్గా స్ట్రెస్. చాలామంది చాలా జబ్బులకి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. షుగరు మనం బియ్యం తింటే, కార్బోహైడ్రేట్ తింటే వచ్చింది, అది చేస్తే వచ్చింది, ఇది చేసి. కార్బోహైడ్రేట్ తింటే షుగర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ వీటన్నిటికంటే కూడా ఇవాళ రేపు మేజర్గా ఈ జబ్బులకు కారణం ఏంటంటే స్ట్రెస్, టెన్షన్. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది టోటల్ సిస్టమ్ని అంతా పాడు చేస్తుంది. ఒక్కొక్క సిస్టమ్ని పాడు చేసుకుంటూ వస్తుంటుంది. సో ఇలా ఈ స్ట్రెస్ వల్ల వచ్చేదే ఈ ఐబిఎస్ ప్రాబ్లం. దీన్ని ఆయుర్వేదంలో గ్రహణి అంటాం అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సహజంగా మారేడుకాయ దొరుకుతుంది మనకి. ఎక్కడైనా శివాలయాల్లో శివుడికి పూజ చేయడానికి బిల్వదళం అంటాం మనం. సో ఈ మారేడుకాయను గనక మనం మారేడుకాయ తీసుకొని దాన్ని నిప్పుల మీద కొంచెం కాల్చినట్టు చేసి, దాన్ని పగలగొట్టి ఆ గుజ్జు తీసి కనుక, ఆ గుజ్జుని రోజు ఉదయం ఒక 5 గ్రామ్స్, రాత్రి ఒక 5 గ్రామ్స్ రెగ్యులర్గా కనుక తీసుకొని మజ్జిగన్నం ఎక్కువగా తినటం కనుక అలవాటు చేసుకుంటే, మనకి ఈ ఐబిఎస్ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంటు, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంటు. ఎక్సర్సైజ్ చేయటం వల్ల బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మూడ్ ఎలివేషన్ చేస్తుంటుంది. దాంతో స్ట్రెస్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో రోజుకు కొంతసేపు ఎక్సర్సైజ్ చేయటము, కరెక్ట్గా ప్రాపర్గా నీళ్లు తాగటము, ప్రాపర్గా మజ్జిగ ఎక్కువగా తీసుకోవటము, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చూసుకోవటము, నిద్ర బాగా పోవటము. మేజర్గా ఐబిఎస్ పేషెంట్స్లో ఎవరిని అడిగినా కానీ నిద్ర తక్కువగా ఉంటుంది. సో ఈ నిద్ర అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలాంటి అలవాట్లు కనుక మనం రెగ్యులర్గా చేసుకున్నట్టయితే ఈ ఐబిఎస్ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. స్టిల్ అప్పటికీ కూడా ఇది చేసినా కూడా ఇంకా తగ్గలేదంటే, మీ దగ్గరలో ఎవరైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి. మీ శరీర స్వభావాన్ని బట్టి మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ వీటిలో? అదే ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, ముహుర్బద్ధం ముహుర్ద్రవం. ఒకసారి ఫ్రీ మోషన్స్, లూజ్ మోషన్స్ ఉంటాయి, ఒకసారి హార్డ్గా ఉంటుంది. సో అది కండిషన్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.